తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ వ్యక్తి స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. కొండపై భక్తులందరూ అతడి వైపు చూసి ఆశ్చర్యపోయారు. అతడు ఎవరో కాదు, తెలంగాణ గోల్డ్ మ్యాన్ గా గుర్తింపు పొందిన హోప్ ఫౌండేషన్ అధినేత విజయ్ కుమార్. న్యూ ఇయర్ సందర్భంగా ఒంటిపై 5 కేజీల బంగారం వేసుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. 2 చేతుల్లో 10 వేళ్లకు 10 ఉంగరాలు, 2 చేతులకు భారీ కంకణాలు, బంగారు వాచ్లు, మెడలో భారీ స్వర్ణాభరణాలు ధరించి తిరుమలకు వచ్చారతను. విజయ్ కుమార్తో భక్తులు సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. 3 ఏళ్లుగా కుటుంబ సభ్యులు, హోప్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుంటున్నట్టు విజయ్ కుమార్ తెలిపారు. గతంలోనూ విజయ్ కుమార్ దాదాపు 10 కిలోల బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. తనకు బంగారంపై ఉన్న ఆసక్తితోనే భారీ ఆభరణాలు చేయించుకున్నానని విజయ్ కుమార్ తెలిపారు. తిరుమల శ్రీవారిని ఓ వ్యక్తి దర్శించుకోగా అతనిప్పుడు స్పెషల్ అట్రాక్షన్గా మారాడు. ఎందుకంటే ఒంటిపైన ఆయన 5 కిలోల బంగారాన్ని ధరించి దర్శనానికి రావటం ఇప్పుడు స్పెషల్గా మారింది. కొండపై భక్తులందరూ కూడా అతనితో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. మనం చూస్తున్నాం విజువల్స్లో 5 కేజీల బంగారాన్ని ఒంటిపై మోస్తూ ఆయన భక్తుల దర్శనం కోసం భక్తుడిగా తిరుమలకి వచ్చారు. అయితే అతను తెలంగాణలో గోల్డ్ మ్యాన్గా గుర్తింపు పొందారు. హోప్ ఫౌండేషన్ అధినేత విజయ్ కుమార్. సో న్యూ ఇయర్ సందర్భంగా ఆయన దర్శనానికి అక్కడికి వెళ్లారు. శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్ళగా గతంలో ఆయన దర్శనానికి ఒకసారి వెళ్ళినప్పుడు ఒంటిపైన 10 కేజీల బంగారం ధరించి అలా వెళ్లారు. ఈసారి 5 కేజీల బంగారంతో వెళ్లారు. సో ఇప్పటికే ఆయన కొంత ప్రజల్లో గుర్తింపు ఉంది గోల్డ్ మ్యాన్గా. సో ఆయన్ని గుర్తించి వెంటనే అక్కడికి సెల్ఫీలు తీసుకునేందుకు కూడా సాధారణ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది.